మై ఛానల్ మనకి కేవలం 12th క్లాస్ మీద ఇంటర్ అయితే ఎవరైతే చేసుంటారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సో మనకి బీఎస్ఎఫ్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఎక్కడైనా సరే జాబ్ అనేది రావచ్చండి. సో మంచి శాలరీ స్టార్టింగ్ 30,000 నుంచి మనకి 18,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. మనకి ఇంటర్మీడియటే కాబట్టి చాలా మంచి జాబు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. వీడియోని చూసిన వాళ్ళు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో అందులో డిఫరెంట్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అందులో జాయిన్ అయిపోండి. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎప్పుడు ఇచ్చారు మనకి 9th June 2024 నుంచి నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పటి వరకు ఇచ్చారు అంటే మనకి జూలై 8వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో మనకి ఇంకా అతి తక్కువ సమయమే ఉంది. అప్లై చేయాలంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ పోస్ట్ ఓన్లీ త్రూ బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్. సో వీళ్ళు వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఇందులోకి వెళ్ళి అప్లై చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. అంటే మనకి ఇంగ్లీష్లోనా హిందీలో అయితే మనకి ఈ సిలబస్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్ హిందీలో రాయొచ్చు. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇంగ్లీష్ హిందీలోనే చేస్తారు. ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ విల్ బీ ఫిల్డ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అని ఇచ్చారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శాలరీ విషయానికి అయితే చూసుకోండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో అంటే టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కదా. స్ట్రైనోగ్రాఫర్ ఒకటి ఉంది, కంబైన్డ్ స్ట్రైనోగ్రాఫర్ ఒకటి ఉంది, వారెంట్ ఆఫీసర్ ఉంది, అండ్ పర్సనల్ అసిస్టెంట్ అయితే ఉంది. సో అందులో మనకి శాలరీ ఎంత ఇస్తారంటే 29,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ అయితే మనకి ఇంక్రిమెంట్స్ అయితే ఉంటుంది. 7th CPC లెవెల్లో అయితే మనకి మెన్షన్ చేసి ఇచ్చారు ఆ శాలరీ అనేది. అండ్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఉంది కదా, హెడ్ కానిస్టేబుల్లో మనకి మినిస్టీరియల్ అండ్ ఇంకా మనకి హెవెల్డర్ ఇలాగా చాలా ఉన్నాయి. ఇది క్లర్క్, హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రీలో ఒకటి, క్లర్క్ ఒకటి ఉంది. సో దానికి ఎంత అంటే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే మనకి మెన్షన్ చేశారు ఇక్కడ. సో అది శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి మనకి. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, హెడ్ కానిస్టేబుల్స్ అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి మేల్ క్యాండిడేట్స్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ మనకి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి, ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మొత్తం టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే బీఎస్ఎఫ్లో 17 ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 11 ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. అండ్ సిఆర్పిఎఫ్ ఉంటుంది కదా, సిఆర్పిఎఫ్కి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఐటీబీపీ వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి మనకి 2 టైప్స్గా డివైడ్ చేసి ఇచ్చేసారు. 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ అంటారు కదా, అందులో మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మొత్తం 146 అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఎస్బికి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి మొత్తం 200 అబోవ్నే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 200 అబోవే ఉన్నాయి. సో అది. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోండి, హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్లో బీఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏకంగా మనకి 1,000 వేకెన్సీస్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. సో బీఎస్ఎఫ్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ 80 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 20 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 99 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 47 ఉంది, ఎస్టీ వాళ్ళకి 56 ఉన్నాయి. మొత్తం టోటల్ 302 ఉన్నాయి. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కదా. సో అది. అండ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ వాళ్ళకి 282 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటీబీపీ అంటారు కదా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి
163 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సిఎస్ఎఫ్ వాళ్ళకి 496 అయితే ఉన్నాయి. సో అది మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇందులో అయితే మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ ఒకసారి చూడండి. సో అది అండ్ నెక్స్ట్ మనకి ఇంకేంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అంటే మన ఏజ్ ఎంత అనేది కూడా ఇచ్చారు. ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్ హూ అప్లై సబ్జెక్ట్ పోస్ట్ విల్ బీ బిట్వీన్ 18 years నుంచి 25 years అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్కడ వాళ్ళు ఏజ్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years నుంచి 25 years అయితే ఇచ్చారు. ఎప్పుడు మనకి ఆగస్టు 1వ తారీఖు వరకు మెన్షన్ చేశారు. అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలా అంటారా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు. అంటే వాళ్ళకి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. సో అంటే మినిమం ఎంత 28 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3 years ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి విడోస్ డివోర్స్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్ టు ఏజ్ 35 years ఫర్ ఇచ్చారు. అండ్ 40 years వరకు కూడా వాళ్ళకైతే మెన్షన్ చేశారు. చూడండి, విడోస్ అండ్ డివోర్స్ తీసుకున్న మహిళలు అంటారు కదా, వాళ్ళకి 40 years వరకు కూడా ఇచ్చారు. సో చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకి 5 years అది ఇచ్చారు. సో ఇలా రకరకాలుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ అయితే చేశారు. సో అది అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. 10+2 ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంటర్ చేస్తుంటారో, సర్టిఫికేట్స్ అయితే ఎవరి దగ్గరైతే ఉంటాయో, సో ఇంటర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని అయితే మెన్షన్ అయితే చేశారు. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి బిఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, హెడ్ కానిస్టేబుల్ ఉన్నాయి, నార్మల్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా మంచి జాబ్స్. అది కూడా 12th క్లాస్ మీద మరి ఇంత ఎక్కువ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, హౌ టు అప్లై ఇచ్చారు. చూడండి, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అట్ ద అఫీషియల్ వెబ్సైట్. బిఎస్ఎఫ్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హౌ టు అప్లై, ఇది ఒక్కొక్కటి స్టెప్స్ అన్నీ చూసి అప్లై చేసుకోండి. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 rupees అయితే పే చేయాలి. చూడండి, ఫీ వచ్చేసరికి 100 rupees. సో మనకి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ విల్ బీ ఆల్ ద ఎగ్జంప్టెడ్ పేమెంట్ ఆఫ్ ఫ్రీ. సో మనకి అదర్ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా 100 rupees పే చేయాలి. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే లేదు కూడా అని మెన్షన్ చేస్తారు. సో ఇది అండి, ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను. ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.